హలో ఆల్, అందరూ బాగున్నారు కదా. స్టెప్ 1 బాటమ్ పార్ట్ మేకింగ్ చూద్దాము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి హిమసై ఫ్యాబ్రిక్స్ మూడుప్పల్ బ్రాంచ్లో నేను తీసుకున్నాను. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇద్దరు కిడ్స్ మెజర్మెంట్స్ చూడండి. అండ్ 15 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నేను అక్కడ తీసుకున్నాను. ఈ బాటమ్ పార్ట్ వచ్చేసి 2 లేయర్స్ లాగా మనం చేస్తాము. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి 3 మీటర్స్ నుంచి 4 మీటర్స్ మధ్యలో తీసుకుంటాము. ఏదైతే ఫస్ట్ లేయర్ మనం తీసుకున్నామో ఆ లెంత్కి సెకండ్ లేయర్ వచ్చేసి 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ డబుల్గా తీసుకోవాలి. ఒక్కొక్క లేయర్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 20 నుంచి 30 మీటర్స్ వరకు పట్టింది. ఎందుకు అంత మీటర్స్ ఈచ్ కిడ్కి తీసుకున్నాను అంటే మనం కిడ్స్కి వేసినప్పుడు ఇలా ఫ్లఫీగా కనిపిస్తుంది. సో అలా మేక్ చేయడం కోసం ఎక్కువ ఫ్యాబ్రిక్లు నేను చేశాను. అండ్ ఇది వచ్చేసి బాడీ పార్ట్కి మనం అంటే స్కర్ట్ మేకింగ్కి ఏదైతే అటాచ్ చేయబోతామో ఆ క్లాత్కి పైన పెట్టి అటాచ్ చేయాలి, కింది కాదు. ఎందుకంటే మనం పెట్టుకున్న ఫ్రిల్స్ ఏదైతే ఉన్నాయో అవి నీట్గా మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా ఫ్లఫీగా ఉంటే ఏంటంటే పిల్లలకి మనం క్యాన్ యూస్ చేయలేము. సో వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. క్యాన్ వేస్తే వాళ్ళు చాలా ఇరిటేట్గా ఉంటారు. డ్రెస్ కూడా చాలా బరువైన ఫీలింగ్ వస్తుంది. సో ఇది నెట్ ఫ్యాబ్రికే కాబట్టి చాలా తక్కువ వెయిట్లో ఉంటుంది. వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. స్టెప్ 2 వచ్చేసి బాడీ పార్ట్ మేకింగ్ చూద్దాము. ఇది నేను వీడియో తీసుకోలేకపోయాను, ఇద్దరు కిడ్స్ కోసం కాబట్టి 3 మంత్స్ పాపకి 3 ఇయర్స్ పాపకి కొంచెం సైజ్ వేరియేషన్లో తీసుకున్నాను. అండ్ ఈ హిప్ బెల్ట్ ఏవైతే ఉన్నాయో షోల్డర్ దగ్గర అండ్ నడుము దగ్గర ఇవి నేను వర్క్ చేశాను. ఇది 3 డిఫరెంట్ వేస్లో నేను మీకు ముందు చూపించబోతాను. ఆ వీడియోస్ కూడా ముందు రీల్స్లో అప్లోడ్ చేస్తాను. అండ్ పెద్ద పాపకి వచ్చేసి షోల్డర్ దగ్గర వర్క్ చేశాను. వాళ్ళు చిన్న పాపకి వద్దని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెన్ కాలర్ వేసేటువంటి క్యాన్ అనమాట. అది మనం సాటిన్ ఏదైతే ఉందో సాటిన్కి ఒక 2 ఇంచెస్ తీసుకొని మనం ఫోల్డ్ చేసి వేసామంటే చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం పీకో చేసిన దానికంటే కూడా ఇట్లాంటి క్యాన్ యూస్ చేసి మనం వేసామనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది. రెడీమేడ్ డ్రెస్ లాగే అనిపిస్తుంది అనమాట ఫీల్. అండ్ ఇది వెయిట్ ఉండడం వల్ల పైకి వెళ్ళకుండా కిందికే ఉండిపోతుంది. అండ్ ఫైనల్ టర్న్అవుట్ ఇది అనమాట. 3 మంత్స్ పాప కాబట్టి వాళ్ళు షోల్డర్ దగ్గర వర్క్ ఎలాంటివి వేయొద్దని చెప్పారు. అండ్ పెద్ద పాపకి వచ్చేసి షోల్డర్ దగ్గర హిప్ దగ్గర వేశాను. అండ్ బౌస్ మేక్ చేశాను. బౌస్కి కూడా నేను వర్క్ ఇచ్చాను. అండ్ ఈ ఆర్డర్స్ నాకు చెన్నై నుంచి వచ్చాయి. ఒక క్లయింట్ మనకి చెన్నై నుంచి పంపించారు. వాళ్ళు 8 pairs ఆఫ్ డ్రెస్ తీసుకున్నారు. మదర్కి 2 డాటర్స్కి కలిపి టోటల్ 8 pairs చేయించుకున్నారు. వాళ్ళు చాలా రిస్క్ అయింది. ఈ డ్రెస్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2 నుంచి 3 డేస్ పట్టింది. బట్ చాలా బాగుంది. అండ్ క్లయింట్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ రివ్యూస్ చూసిన తర్వాత నేను పడిన 3 డేస్ కష్టం అంతా మర్చిపోయినట్టు అయిపోయింది. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత. అండ్ పిల్లలకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది వాళ్ళు వేసుకున్న తర్వాత. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్స్ పెట్టాను అనమాట. వాళ్ళు పెద్దగా అయినా కూడా అది అడ్జస్ట్ చేయడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.